మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ సిద్దిపేట్. విద్యుత్ వినియోగదారులకైతే టీజీఎస్ పీడీసీఎల్ కొత్త నిబంధనను రిక్వెస్ట్ రూపకంగా తెలియజేయడం అయితే జరిగింది. విద్యుత్ వినియోగదారులందరూ ఇంతకు ముందు చెల్లించిన విధంగా, అంటే విద్యుత్ బిల్లులను ఏ విధంగా చెల్లించే వాళ్ళు, ఫోన్ పే ద్వారా గానీ, లేదంటే గూగుల్ పే, అమెజాన్ పే, ఇలా ఇతరత్ర వెబ్సైట్ల ద్వారా, ఆన్లైన్ల ద్వారా చెల్లించేవాళ్ళు. కానీ ఇప్పుడు టీజీఎస్ పీడీసీఎల్ అనేది ఒక కొత్త వెబ్సైట్ ను గానీ, యాప్ ను గానీ అందుబాటులోకి తీసుకొచ్చింది. మీరు విద్యుత్ బిల్లును చెల్లించాలి అనుకుంటే టీజీఎస్ పీడీసీఎల్ వెబ్సైట్ లేదా టీజీసీఎస్ పీడీసీఎల్ అనే యాప్ ద్వారా నేరుగా చెల్లించవచ్చు. ఇంతకు ముందు గ్రామాలలో విద్యుత్ వినియోగదారులందరూ కూడా బిల్లులు చెల్లించాలంటే నేరుగా ఆఫీస్ వద్దకు వెళ్లి చెల్లించేవాళ్ళు, లేదా ఈ సేవ, మీ సేవ, ఆన్లైన్ల ద్వారా చెల్లించేవాళ్ళు. కానీ ఇప్పుడు కొత్తగా మన ముందుకు వచ్చింది ఏంటి అంటే టీజీఎస్ పీడీసీఎల్ యాప్ లేదా వెబ్సైట్ అనేవి అందుబాటులోకి వచ్చాయి. స్వయంగా టీజీఎస్ పీడీసీఎల్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ విషయాన్ని మన ముందుకు తీసుకురావడం జరిగింది. సో ఆర్బీఐ కొత్త నిబంధనల ప్రకారం వివిధ ఆన్లైన్ సర్వీస్ ప్రొవైడర్లు ఈ నిబంధనల ప్రకారం అయితే బిల్లులు చెల్లించుకోవడం లేదు. సవరించిన నిబంధనల ప్రకారం అయితే టీజీఎస్ పీడీసీఎల్ కొత్త వెబ్సైట్, యాప్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. సో వినియోగదారులు ఇదే యాప్ ద్వారా గానీ, వెబ్సైట్ ద్వారా విద్యుత్ బిల్లులు చెల్లించాలి. అందుకోసమే ఈ టీజీఎస్ పీడీసీఎల్ అనేది అందుబాటులోకి వచ్చింది. ఇంతకు ముందు అయితే గ్రామాల్లో ఆఫీస్ వద్దకు వెళ్లి మీ సేవ, ఈ సేవ ద్వారా విద్యుత్ బిల్లులను చెల్లించేవాళ్ళు. కానీ ఆర్బీఐ కొత్త నిబంధనల ప్రకారం టీజీఎస్ పీడీసీఎల్ అనే వెబ్సైట్ అండ్ యాప్ ద్వారా విద్యుత్ బిల్లులను చెల్లించాలని ఒక కీలక ప్రకటన అయితే జారీ చేయడం జరిగింది. లేదా నేరుగా ఆఫీస్ వద్దకు వెళ్లి చెల్లించాలి. సో ఈ విషయాన్ని అందరూ కూడా గమనించాలి. ఇంతకు ముందులాగా ఈ సేవ లేదా ఆన్లైన్ సేవలు ఏవైనా ఉంటే, లేదా ఫోన్ పే, గూగుల్ పే, అమెజాన్ పే ద్వారా చెల్లించొద్దు. కెమెరామెన్ రమేష్ తో సంధ్య, సుమన్ టీవీ సిద్ది.